అందరికీ నమస్కారం. నా పేరు పూర్మామిళ్ళ ఈశ్వరు. నేను సీనియర్ జర్నలిస్ట్ని. రాయలసీమ ఈశ్వరుని కూడా అంటారు. ప్రస్తుతం వీడియో ముఖంగా మీద ముందుకు రావడానికి కారణం పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ రాజకీయ నాయకులు తులసిరెడ్డి గారు ఈ మధ్యకాలంలో కాపు అనే ఒక వర్డ్ ఉపయోగిస్తూ పవన్ కళ్యాణ్, చిరంజీవి కాపులే కాదు, వాళ్ళు తెలగలు, కాపు కాదని ఒక వారం రోజులు ప్రచారం చేస్తే రాష్ట్ర రాజకీయాలు మలుపు తిరుగుతాయి అని చెప్పటం అందరికీ తెలిసిన విషయమే. అయ్యా తులసిరెడ్డి గారు, మీరు మేధావులు, రాజకీయంగా చాలా ఎత్తులో ఉన్న ఒడిదుడుకులు చూసినారు. కానీ చరిత్రలోకి వెళ్తే ఏముందన్నది కొద్దిగా క్లారిటీగా తెలుసుకొని ఉంటారనుకున్నాము, తెలుసుకోవాలని కోరుతున్నాము. పూర్వకాలంలో కాపులు అన్న పదానికి పెడకంటి కాపులు, మహానాటి కాపులు అని రెండు తెగలు ఉన్నాయండి. ఆ మహానాటి కాపులు, పెద్ద కాపులు అన్నవాళ్ళు బలిజ తెగలను పిలిచేవాళ్ళు. ఈ పెడకంటి కాపుల్లో 14 గ్రూపులు ఉన్నాయి. మరి ఏ కాపు గ్రూపో మీరు అన్నది మాకు తెలియదు. మా పెద్దలు మాకు సంస్కారం, సాంప్రదాయం, పద్ధతులు నేర్పించారు. మా కులాన్ని ప్రేమించమన్నారు, పక్క కులాన్ని అభిమానించమన్నారు. అందుకని మేము సభ్యతా సంస్కారంతో అడుగుతున్నామండి, మాట్లాడలేదు. మీరు పెడగంటి కాపులు అనబడే 14 గ్రూపుల్లో ఏ గ్రూపు కాపులు అన్నది మీరు వివరించలేదు మాకు. ఇక మా పెద్దలు గాని మేము గాని రాసింది కాదండి. కర్నూల్ మాన్యువల్ అనేది ఒకటి ఉంది, బ్రిటిష్ వాళ్ళు రాసింది. ఆ మాన్యువల్ మొత్తం చూడాలంటే మీకు ఇబ్బంది అనుకుంటే 180వ పేజీలో ఉన్న మున్నూటి గుంపు అన్నది కొద్దిగా మీరు చదివి అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం. అది వివరించి మీకు తెలియజేయాలంటే మాకు కొద్దిగా బాధగా ఉంది. దయచేసి కర్నూలు మాన్యువల్ 180వ పేజీ చదివి కులాల గురించి మాట్లాడితే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మాకు చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, సాంప్రదాయాలు ఉన్నాయి. దయచేసి ఈ కులాలని రాజకీయాల్లోకి జొప్పించి మా మనోభావాలు దెబ్బతీయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై కాపు, జై బలిజ, జై తెలగ.